సార్ నమస్కారం సార్. నమస్కారం అమ్మా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఏం చేస్తున్నారు? నేను విజయనగరం నుంచి వచ్చానమ్మా. నా పేరు అల్లు రమణ. నాది అల్లు పూర్ణ సాత్విక్ మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చాను నేను. సార్ గతంలో కన్నా ఇప్పుడు పెళ్లిళ్ళు చాలా లేట్గా జరుగుతున్నాయి కదా సార్. అది అబ్బాయిలు అమ్మాయిలు కూడాను ఏజ్ హెవీ అయినా కూడాను మ్యారేజ్ చేసుకోవడానికి ముందంజలో లేరు కదా, దానికి ప్రాబ్లం ఏంటని చెప్పండి సార్. ఇప్పుడు అమ్మాయి సైడ్ నుంచి అయితే అబ్బాయికి ప్యాకేజ్ ఎక్కువ ఉండాలి, అబ్బాయి సైడ్ నుంచి అయితే అమ్మాయి అందంగా ఉండాలి. వీళ్ళు ఇలాగా గతం నుంచి ఇప్పుడు దాకా పోల్చుకుంటే బాగా ఎంచుకోవడం ఎక్కువైపోయింది అమ్మాయిలకి. వీళ్ళు ఏంటంటే రోజు రోజుకి సంవత్సరాలకి కూడా ఇలా ఎంచుకోవడం అనమాట. అబ్బాయిని అమ్మాయి ఎంచుకోవడం, అబ్బాయి అమ్మాయిని ఎంచుకోవడం. ఈ ఎంచుకోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఏజ్లు పెరిగిపోతున్నాయి. మరి ఇంకెక్కువ మూర్ఖత్వం సాధస్తం పెరుగుతుందో తప్పించి కానీ ఇందులో కూడా ఏవి కూడా సంబంధాలు సరిగ్గా ఈ పెంచకాలం సెట్ అవ్వట్లేదమ్మా. కానీ ఈ తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహం చెయ్యాలి. ఈ అబ్బాయి గారి తల్లిదండ్రులు కానీ అమ్మాయి గారి తల్లిదండ్రులు కానీ ప్రోత్సాహం ఎందుకు చేయాలంటే వీళ్ళు కూడా ఇది సాధస్తం ఎక్కువైపోతుంది. రాను సాధస్తం ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే అబ్బాయికి ఎక్కువ ప్యాకేజ్ ఉండాలి, అమ్మాయి బాగా అందంగా ఉండాలి. అబ్బాయి వచ్చి అందంగా ఉండాలని అమ్మాయిని ఆలోచిస్తున్నాడు, అమ్మాయి గాలలో వచ్చి అబ్బాయికి ఎక్కువ ప్యాకేజ్ ఉండాలి. ఈ కారణంగా వీళ్ళకి మ్యారేజ్లు లేటుగా అవడం కారణం ఇదేనమ్మా. కానీ వీళ్ళు కొద్దిగా పెద్ద మనసు చేసుకొని గతం కంటే ఇప్పుడు బాగా పోల్చుకుంటే మ్యారేజ్లు చాలా ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. ఈ కాలంలో జరిగే మ్యారేజ్లు కూడా ఈ మీడియేటర్లు ఉన్నారంటే ఎక్కడి నుంచో వచ్చి ఏదో చేసి వీళ్ళు కలిపి వీళ్ళిద్దరిని ఒకటి చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే మాకు సంబంధం చూడండి, మీ పర్సంటేజ్ ఇస్తామని అన్నాం. వీళ్ళిద్దరూ కలిపి ఏదో బాధపడి ఈ మీడియేటర్ అమ్మాయి పక్క మీడియేటర్ అబ్బాయి పక్క మీడియేటర్ ఉండి సంబంధాలు జతకూర్చిన తర్వాత వాళ్ళు ఏకమయ్యి పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత ఈ మీడియేటర్లకి డబ్బులు ఎగ్గొడుతున్నారమ్మా. వీళ్ళు చాలా బాధపడుతున్నారు. కష్టపడినందుకు మీకు డబ్బులు ఏమి వాళ్ళ ద్వారా ఇవ్వట్లేదు? ఏం ఇవ్వట్లేదు, అసలు ఏం కష్టపడినా ఇవ్వట్లేదు. దగ్గరకు వచ్చినప్పటికల్లా మీకు ఎంత ఇస్తాం అంత ఇస్తాం ఉండడం. దగ్గరకు వచ్చినప్పటికి వీళ్ళు పని అయిపోయిన తర్వాత పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత ఇగోండి మా అక్కడ ఇంతే ఉంది, మీరు ఇంతే ఉంచండి అంటున్నారు. వీళ్ళు ఎక్కడికైనా ఈ ఊర్లు తిరిగి ఎక్కడ కానీ వీళ్ళు చేతిలో డబ్బులు పెట్టుకొని ఎంతో బాధపడి వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరిని ఒకటి చేసి ఎక్కడో అబ్బాయి ఎక్కడో అమ్మాయి వీళ్ళిద్దరిని ఒకటి చేసి మ్యారేజ్ బ్యూరోగా నడిపించి వీళ్ళిద్దరిని ఒకటి చేస్తే చివరికి వీళ్ళు వస్తేటికి ఏం చేస్తున్నారు, మా దగ్గర డబ్బులు అమౌంట్ లేదండి, మేము పెళ్లిళ్ళు చేసామండి, మాకు ఎంత ఖర్చు అయిపోయిందండి. ముందు ఎలా ఆశ చూపిస్తున్నారు మీడియేటర్ కంటే చాలా ఎక్కువ డబ్బులు ఇస్తామండి, మీకు సంబంధాలు చూడండి, మీకు ఎక్కువ డబ్బులు ఇస్తాం, సంబంధాలు చూడండి. మీడియేటర్కి ఆశ చూపిస్తున్నారు. పని అయిపోయిన తర్వాత మా దగ్గర ఇంతే ఉన్నదండి, మా దగ్గర ఏం లేదండి, మేము ఇంతకంటే ఏం ఇవ్వలేవండి అని చెప్పేసి మీడియేటర్ని చాలా ఆట పట్టిస్తున్నారు. అది కూడా కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏకమైపోయి మీడియేటర్ని డబ్బులు కూడా ఎగ్గట్టేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. వీళ్ళు మీడియేటర్ ఎక్కడి నుంచో సంబంధాలు కలపడం చేయడం తర్వాత ఈ మీడియేటర్ వెళ్ళిపోయిన తర్వాత వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ పేరెంట్స్ వాళ్ళు ఒకటైపోయి ఫోన్ నెంబర్లు తీసేసుకొని ఈ మీడియేటర్ డబ్బులు కూడా ఎగ్గొట్టేస్తున్నారు. గతంలో అంటే ఇప్పుడు ఇదివరకు సంబంధాలు చూసేటప్పటికంటే ఇప్పుడు సంబంధాలు చూసేకంటే ఒక పాప ఉంటే సంబంధాలు రైట్ చేసుకుంటారు. లేదు ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఆడపిల్లగాళ్ళు ఇష్టపడి ఈ అబ్బాయికి ఇద్దాం, ఒక ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు ఇద్దామని. లేదు 3-4 అబ్బాయిలు ఉన్నారంటే మాత్రం ఆలోచించి వాళ్ళు సంబంధాలు లేట్ చేసుకుంటున్నారు. అంటే ఇంట్లో సంతానం ఎక్కువ ఉంటే ఒకలాగా ఆలోచిస్తున్నారు, ఒకలాగా ఇద్దరు ఉంటే ఒకలాగా ఆలోచిస్తున్నారు. లేదు అబ్బాయి ఒక్కడే ఉన్నాడు పర్వాలేదు, కుటుంబానికి మనం ఈ అమ్మాయిని ఇవ్వచ్చు, ఇంక అమ్మాయి మన ఇంటికి వెళ్ళే అమ్మాయికి మనకు ఒత్తిడి లేదు అని ఆలోచించుకున్న వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇలా లేట్ చేసుకున్న ఇంట్లో 2-3 ఫ్యామిలీ ఎక్కువ ఉన్నది అనుకోండి, లేట్ అయిపోతుంది అనమాట సంబంధం. మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే సుఖపడుతుందా లేదా అని ఈ పేరెంట్స్ ఆలోచించి మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంకో స్టెప్కి వెళ్తున్నారు అనమాట. గతంలోని మంచి కుటుంబం పెద్ద కుటుంబంలోని ఇవ్వాలి పిల్లని అని చూసేవారు. ఇప్పుడు పొజిషన్ లో ఏంటంటే ఎలా అనుకుంటున్నారు సార్? ఇప్పుడున్న పొజిషన్ లోనైతే అమ్మా వీళ్ళు ఎలాగ ఆలోచిస్తున్నారంటే ఇంటికి ఫస్ట్ అబ్బాయి ఇంటికి ఫస్ట్ అమ్మాయి అయితే వీళ్ళిద్దరికీ కూడా ఇంటికి ఫస్ట్ ఇవ్వకూడదని చెప్పేసి అక్కడ సంబంధాలు లేట్ అవుతున్నాయి. తర్వాత నెక్స్ట్ అబ్బాయి మంచోడా ఎలాంటోడా ఏంటి అని చూడట్లేదు, అబ్బాయి గుణవంతుడా మంచోడా అని చూడట్లేదు. అబ్బాయికి ప్యాకేజ్ ఉండాలి, అబ్బాయి బాగా సంపాదించాలి, అబ్బాయికి ఆస్తులు ఉండాలి అని ఈ అమ్మాయి గల పేరెంట్స్ ఆలోచించడం వల్ల లేట్ అయిపోతున్నాయి మ్యారేజ్లు కూడా.